కడప జిల్లా పోరుమాళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఉన్నత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉండటంతో తమను అడిగేవారు లేకపోవడంతో విధులకు సరిగ్గా రాక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. తమకు సమయం దొరికినప్పుడే తమ ఆసుపత్రికి వస్తామని, తమ ఆసుపత్రికి వచ్చినప్పుడే మీరు రావాలని రోగులను బెదిరిస్తున్నారు. దీంతో ఏమీ చేయలేక రోగులు నరకయాతన పడుతున్నారు. ఉన్నత అధికారులు స్పందించి వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కానీ మీరు ట్రైన్కి రాకుండా ఉంటే వాళ్ళు అరిచితే గవర్నమెంట్ ఆసుపత్రి వచ్చేసి 50 పడకల ఆసుపత్రి అయితే ఈ మండలంలో మొత్తం వచ్చేసి మండలంలో ఒక 50-60 గ్రామాల దాకా ఉండాలి. వాళ్ళందరూ వచ్చేసి పూర్వమెల్లం హాస్పిటల్కు గవర్నమెంట్ హాస్పిటల్కు వచ్చే కనీసము టయానికి డాక్టర్లు ఉండరు, నర్సులు ఉండరు, ఎవరు కానీ ఉండరు. ఈ యొక్క ప్రాంతంలో కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్ తప్పక ఏది లేదు. మరి ఏదైనా ప్రైవేటు హాస్పిటల్కి పోవాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు కూడా ఈ యొక్క మండలంలో గ్రామంలో కూడా చాలామంది నిరుపేదలు ఉన్నారు. మరి మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు కానీ ఎవరు కానీ మీరు ట్రైన్కి రాకుండా ఉంటే వాళ్ళు అరిచితేంది. మరి ఎక్కడి నుంచో గ్రామాల నుంచి వస్తూ ఉంటారు. మధ్యాహ్నం అవుతుంది, వాళ్ళకి తిండి అయింది. ఒకవేళ మీరు లేకపోతే ప్రైవేటు హాస్పిటల్ పోదాం అనుకుని కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. మరి ఏ విధంగా ఉంటుందో మీరు కూడా డాక్టర్లు కూడా మీరు బాగా ఆలోచించాలి. మీ డ్యూటీ మీరు సుఖంగా రాండి. అక్కడ స్టాఫ్ నర్సులు ఉండరు, అక్కడ ఎవరు కానీ ఉండరు. కనీసం బిల్లు రాసడానికి కూడా ఎవరు మనుషులు ఉండరు, మందులు ఇచ్చడానికి కూడా ఎవరు ట్రైన్కి ఎవరు ఉండరు. ఒకవేళ ఉదయం 8 గంటల నుంచి వచ్చే 10-11 గంటల వరకు డాక్టర్లు లేకుండా ఉంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు కూడా ఈ యొక్క చూడండి ఎంతమంది ఉండరు. కనుక ఇప్పటికైనా కూడా డాక్టర్లు బాగా ఆలోచించి ఖచ్చితంగా మీరు టయానికి వచ్చి ఈ యొక్క మండల ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా మేము కోరుతున్నాము.